ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మరోవైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అటు పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటు బడ్జెట్లో పేద, మధ్యతరగతి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని డీకే అరుణ ప్రశంసించారు. 40 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है। ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है। हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए। सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है। ये बजट एक फोर्स मल्टीप्लायर है। ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा। मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट, पीपल्स का बजट, इसके लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है। लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है। The budget actually says several things about our path towards Vikasit Bharat. It has invested in agriculture. It has certainly looked at rural prosperity, focuses on urban development, particularly looking at urban workers, and continues to lay emphasis on reforms. 6 specified sectors have been identified, and I spoke about it in the budget, sectors in which we will continue our reform agenda. So this budget has so many things for all of us to talk about. The more important thing about agriculture, which performed very well during COVID and which has contributed to India's food security, the proposals which are mentioned in this budget actually talk about everything to do with beej to bazaar, literally from the stage of seeds, hybrid seeds, climate resilient seeds which can give greater output, seeds which are going to be high yielding, all this together to the final point of India becoming the world's food basket. That's the definition I put in when I was talking about Vikasit Bharat. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. అది తప్పకుండా తెలంగాణ లాంటి అర్బన్ ఏరియా స్టేట్ లో మరి అర్బన్ ప్రాంతాలకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతా ఉంది. అమృత్ పథకం ఏదైతున్నదో అమృత్ పథకాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి 125 అర్బన్ లోకల్ బాడీస్ కు లబ్ధి చేకూరబోతా ఉంది. స్ట్రీట్ వెండర్స్, తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కూడా లబ్ధి చేకూరుతుంది. దానికి ఈ రోజు ఇప్పటికే 7.5 lakhs స్వనిధి పథకం కింద తెలంగాణలో లబ్ధి పొందారు. ఈ శ్రమ పోర్టల్ కింద గిగ్ వర్కర్స్ అందరూ కూడా అనేక రకాలుగా మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. కిసాన్ సన్మాన్ నిధి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో తెలంగాణలో ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా మరి తప్పకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద తెలంగాణ రైతులకు కూడా లాభం చేకూరుతుంది. బడ్జెట్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు గానీ, ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి గానీ, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఆదాయ వర్గాలు అంటే 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా, 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్స్ లేకుండా కూడా దీంట్లో ఈ రోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు.